మన చుట్టుపక్కలే దోపిడీ దొంగలు పెరిగిపోతున్నారు. గతంలో మెల్లో చైన్లు కాజేసేవారు, రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లకు వెళ్తే చేతిలో ఉన్న సూట్ కేసులు ఎత్తుకెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ దొంగలు పెరిగిపోయారు, మన ఖాతాల్లోకి వచ్చి దోచుకెళ్ళిపోతున్నారు. అలాగే తెలివితేటలు ఉపయోగించి కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు మరికొంతమంది కేటిగాళ్ళు. అలాంటి వాళ్ళే ఇప్పుడు బయటకు వచ్చారు. వీళ్ళు సామాజిక సేవ పేరుతో ప్రజల దగ్గర నుంచి 1-2 కాదు, దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా దోచేశారు. ఇది చెప్పుకుంటే చాలా పెద్ద స్టోరీ, చాలా విచిత్రంగా ఉంది. కాకపోతే ఏంటి అంటే గతంలో చాలా చైన్ లింక్ స్కీములు చూసాం. నువ్వు 100 రూపాయలు కట్టు, ఇంకో ఇద్దరితో 100 కట్టించు, ఒక 10 మందితో కట్టిస్తే నీ 100 రూపాయలు వచ్చేస్తుంది. ఇలా మొదలు పెట్టిన స్కీములు చాలామంది ఇప్పుడు ఆ చైన్ లింక్ స్కీములు నమ్మడం మానేశారు. దాంతో వీళ్ళ కొత్తగా సామాజిక సేవ పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. దానికి వీళ్ళు పెట్టిన పేరు TPF కంపెనీ, అంటే థర్డ్ పార్టీ ఫండింగ్ అన్నమాట. అంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఒక NGO సంస్థలోకి పెట్టి వాళ్ళతో ఒక NGO సంస్థ ఏర్పాటు చేసి ఆ డబ్బుల్ని CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ప్రజలకు రిలీజ్ చేస్తాము అని నమ్మబలికి దాదాపుగా ఒక్కొక్కళ్ళ దగ్గర 1.2 లక్షలు అంటే ₹1,00,00,000 పైగా పెట్టుబడి పెట్టించారు. చాలామంది ఆస్తులు తాకట్లు పెట్టి పెట్టుబడి పెట్టారు. ఈ స్కీమ్ చూడండి ఎంత విచిత్రంగా ఉందో. వీళ్ళు పెట్టిన కంపెనీ, మరి ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎలా నమ్మారో, అన్ని లక్షలు తెచ్చి ఎలా పెట్టారో ఎవరికైనా నిజంగా అనకూడదు. కానీ చాలామంది ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టమంటే తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. రోడ్డు మీద చాలామంది ఆకలితో అలమటించే వాళ్ళు అడుగుతూ ఉంటారు, అన్నం పెట్టించండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి. అలా వెళ్ళి పని చూసుకోండి అమ్మా, చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా అంటారు. కానీ అన్ని బాగానే ఉన్న వీళ్ళకి ఆస్తులు తాకట్టెట్టి లక్షలు కోట్లు తెచ్చి దొబ్బెట్టేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు లబోదిబోమని ఏడుస్తూ ఉంటారు. 10 రూపాయలు ఖర్చు పెట్టలేని వాళ్ళు కోట్ల రూపాయలు ఇక్కడికి వచ్చి ఇటువంటి కంపెనీలు నమ్మేసి, ఎందుకు అంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు పెడితే కోట్లు వచ్చేస్తాయి అనేటప్పటికి వాళ్ళు నమ్మేస్తారు. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. వీళ్ళు చెప్పింది ఏంటి అంటే వీళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీల్లో తమ లాభాల్లో 2% వాటాని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేటాయిస్తారట. నల్లబాడుకు సంబంధించిన నవీన్ అనే వ్యక్తి, శివకుమారి, వీళ్ళిద్దరూ కలిసి ఈయన ఏదో పెద్ద దీనికి సంబంధించి సౌత్ ఇండియా హెడ్గా పరిచయం చేసిందంటే ఈ శివకుమార్ అనే ఆవిడ కొంతమందికి CSR ద్వారా వచ్చే నిధులు పేదలకు ఖర్చు చేస్తారు. నమ్మకం కుదరాలి అంటే మీరు 1.2 లక్షల కంపెనీలో పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి పెడితే కనుక రోజుకి 30,000 చొప్పున మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అందులో 15,000 రూపాయలు మీరు ఉంచుకొని ఆ 15,000 రూపాయలు మళ్ళీ వీళ్ళకి తిరిగి ఇవ్వాలట. ఇది ఎంత విచిత్రంగా ఉందో. ఇలాగా మొదటి 4 నెలల్లోనే వీళ్ళు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. వీళ్ళు చెప్పిన మాట అది. తర్వాత 8 నెలల్లో మొత్తం మీ డబ్బంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే NGO పేరుతో వీళ్ళకే ఒక ట్రస్ట్ అయితే ఏర్పాటు చేస్తారట. అందులో ఈ సొమ్ము జమ అవుతుంది. అందులో ఒక 2 లక్షలు ఉంచుకొని మళ్ళీ మిగిలిన 40,000, 2,40,000 జమ అవుతుంది కదా, మిగిలిన 40,000 పేదలకు ఖర్చు పెట్టేయాలంట. సామాజిక సేవా కార్యక్రమాలతో ఖర్చు పెట్టాలి. ఇది విన్న వాళ్ళు ఏమనుకుంటారు, రోజుకి 30,000 అంటే మాటల, రోజుకి 30,000 వస్తుంది అంటే వాళ్ళ ఖాతాలో వీళ్ళు పెట్టిన 1,20,000కి వాళ్ళకి ఎన్ని రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి? మిగిలిన డబ్బులంతా మిగిలిపోయి అందులో మళ్ళీ 30,000లో 15,000 వీళ్ళకి ఇవ్వాలంట. 15,000 వీళ్ళు ఖర్చు చేసుకోవాలి. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఒక NGO ట్రస్ట్ ఏర్పాటు చేయడం, ఈ డబ్బుల్లో అందులో 2 లక్షలు ఉంచుకొని 40,000 వీళ్ళు ఖర్చు పెట్టేసుకోవచ్చు అంటే ఏముంది, హ్యాపీ అనుకున్నారు. వీళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి వీళ్ళ కట్టడమే కాదు, ఇలాగ కొంతమంది బాధితులు ఉన్నారు. చాలా పేర్లే ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఈ శివకుమారి, ఈ నవీన్ బాబు అనేవాళ్ళు గుంటూరుకు సంబంధించిన వాళ్ళంట. వీళ్ళిద్దరూ కలిసి చేసిన మోసం. వాళ్ళ బంధువులతోటి, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళతో, ఎదురింటి వాళ్ళు వీళ్ళందరికీ చెప్పడం. ఎందుకంటే వీళ్ళకి దాదాపు ఒక 4 నెలల పాటు డబ్బులు వేశారంట వీళ్ళు, రోజుకి 30,000 వాళ్ళ ఖాతాలో. ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకు కూడా ఇదేదో బాగుంది, కూర్చొని సంపాదించేయచ్చు అనుకున్నారు. మొత్తం ఆస్తులన్నీ తాకట్లు పెట్టేసి, అప్పులు చేసేసి తెచ్చి వీళ్ళ ఖాతాలో వేశారు. దాదాపుగా ఒక 10 నెలల నుంచి, అంటే వీళ్ళు ఇక్కడ మళ్ళీ చేసిన ట్విస్ట్ ఏంటి అంటే దీన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఓపెన్ చేశారట. ఒక ఐస్ క్రీమ్ తయారీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటు చేసి జిల్లా డిస్ట్రిబ్యూషన్స్, మండల డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చారట. జిల్లా వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే 10 లక్షలు కట్టాలి అని, మండలానికి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే 5 లక్షలు కట్టాలి. ఖచ్చితంగా ఈ పథకంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి అని ఒక లింక్ పెట్టారంట. ఎప్పుడైతే లింక్ పెట్టారో వాళ్ళకి తప్పక, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు సంపాదించున్నారు కదా, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వీళ్ళకి తెలిసి ఎంత ఉన్నాయి అనేది. అలాంటప్పుడు 10 లక్షలు ఎవరి కోసం కట్టరు అనేది. ఆ డబ్బులు కూడా, అంటే వీళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూషన్ పేరుతో వెనక్కి తీసుకున్నారు. ఆ డబ్బులు కూడా వీళ్ళు కట్టి డిస్ట్రిబ్యూషన్స్ కూడా తీసుకున్నారు. దాదాపు ఒక 10 నెలలుగా వీళ్ళకి పడాల్సిన ఈ రోజుకి 30,000 ఏవైతే ఉన్నాయో అవి పడట్లేదు మొత్తం అందరికీ.
ఈ లోపల చాలా మంది కట్టేశారు కోట్ల కోట్ల రూపాయలు. అది దాదాపుగా 200 కోట్లు దాటేసింది ఆ అమౌంట్ అంతా. ఇంకెక్కడ వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటాయి ఇటువంటి కంపెనీలు ఎప్పుడు కూడా. ఇలాగ మోసం చేసి నమ్మబలికే వాళ్ళు ముందు డబ్బులు వేస్తారు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముందైతే నమ్మకం కోసం డబ్బులు వేస్తారు. వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోతుంది, ఇన్ని 100 కోట్లు మా దగ్గర వచ్చేసిన తర్వాత బోర్డు తిప్పేయాలనుకుంటారు. ఆ తర్వాత నుంచి ఆపేస్తారు. అలాగని వీళ్ళు టచ్లో ఉండకుండా ఉంటారు. ఈ కేసులకు భయపడతారు, మరీ స్విచ్ ఆఫ్ చేస్తే ఏదో చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసిందని ఎలా అనుకుంటారని ఏదో సాకులు చెప్తారు. ఎన్నికల కోడ్ ఉందనో, లేదంటే ఫండ్ రిలీజ్ అవ్వట్లేదనో, బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యిందనో, ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల బ్యాంక్ ఖాతా ఆగిపోయింది అందుకే డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదనో, ఇలాగా 1,00,000 కారణాలు చెప్పి నెలలు గడిపేస్తారు. ఎందుకంటే ఈ లోపల కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా, ఆ డబ్బులు ఆపుకోవడం ఎందుకని. ఎప్పుడైతే ఫ్లోటింగ్ ఆగిపోయిందో, జాయినింగ్స్ ఆగిపోయినాయో, ఒక్కసారిగా వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. సీన్ కట్ చేస్తే ఇలాగా కోట్ల రూపాయలు దోపిడీ, ఒక పెద్ద అవినీతి జరిగింది, ఒక స్కామ్ జరిగింది అని చెప్పి బయటకు వస్తుంది. వీళ్ళేమి రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కాకపోతే అతి తెలివితేటలు ఉపయోగించి ప్రజల దగ్గర నుంచి సొమ్ము ఎలా లాగాలి. ప్రజలు ఆశాపరులు చాలా మంది ఉంటారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే, నిజంగా 1,50,000 పెట్టుబడి పెడితే రోజుకు ₹30,000 అకౌంట్లో పడడం ఏంటి? కనీసం అప్పుడైనా ఆలోచించాలి కదా, ఎక్కడైనా జరుగుద్దా? ₹1,20,000 పెట్టుబడి పెట్టినోడికి డైలీ ₹30,000 నీ అకౌంట్లో పడిపోద్ది అని అనుకుంటే నిజంగా ఎవడేస్తాడు? ఎవడబ్బు సమ్ముని ఎవడ తెచ్చిచ్చేస్తాడు? కనీసం ఆ అవగాహన లేకపోవడం. దాదాపుగా ఒక వ్యక్తి అయితే ఈ టీపీఎఫ్ కంపెనీ పేరుతో 3,30,00,000 కట్టించాడంట వాళ్ళ బంధువులతో. ఇప్పుడు వాళ్ళందరూ ఈయన వెనక వచ్చారు. ఇప్పుడు కొంతమంది అయితే మాకు డబ్బు రాకపోతే మేము ఆస్తులు అయితే తాకట్టు పెట్టేసాం, ఆత్మహత్య శరణ్యం, మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి లబోదిబోం అంటున్నారు. మొత్తానికి 100 మంది బుక్ అయిపోయారు. 100 కోట్లు ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక కంపెనీకి, అనాథరైజ్డ్ కంపెనీకి ఇచ్చామని చెప్పి ఎవరికో ఇద్దరికి దోచిపెట్టారు. ఇప్పటికైనా అలర్ట్గా ఉండాలి. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈ బిజినెస్ చేశారట. ఈ కొలగాని నవీన్ బాబు, వేజంట్ల శివకుమార్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తుంటే కాసేపు నేను అమెరికాలో ఉన్నాను, కాసేపు దుబాయ్లో ఉన్నాను, కాసేపు ఇంకో దేశంలో ఉన్నానని చెప్తున్నాడట. పోలీసులు అయితే ట్రేస్ చేస్తున్నారు. మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా బాధితులు ఉన్నారు. ఇది అఫీషియల్గా తెలిసిన లెక్క. ఇంకా అన్అఫీషియల్గా ఇంకెంత ఉంటుందో, ఎంతమంది బయటకు వస్తారో. మొత్తానికి కొన్ని కోట్ల స్కామ్కి పాల్పడ్డారు వీళ్ళు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే ప్రజలు కూడా అలర్ట్ అవ్వాలి. ఇలాంటి అనవసరంగా ₹100 కడితే ₹1,000 వస్తాయి, ₹1,000 కడితే లక్షలు వచ్చేస్తాయని నమ్మబలికే మాటల్ని నమ్మకుండా ఉండాలి. ఎవరికైనా కష్టపడి సంపాదించుకున్న రూపాయి మాత్రమే మీదవుతుంది. ఇలా అడ్డగోలుగా సంపాదించాలనే ఆశాపరులకి ఇలాగే బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి.